లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. నటుడు శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో మరో నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు పోలీసుల విచారణకు హాజరైన కృష్ణ తర్వాత పరారీ అయ్యాడు. కృష్ణ కోసం 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లకు కృష్ణతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు సన్నిహిత సంబంధాలుండడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. నటుడు శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో మరో నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు పోలీసుల విచారణకు హాజరైన కృష్ణ తర్వాత పరారీ అయ్యాడు. కృష్ణ కోసం 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లకు కృష్ణతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు సన్నిహిత సంబంధాలుండడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. రైట్ సంతోష్, ఏదైతే తమిళనాడు డ్రగ్స్ కేసు అనేది సినీ పరిశ్రమను కుదిపేస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా సినీ నటుడుగా ఉన్నటువంటి శ్రీరామ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారం మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. అయితే శ్రీరామ్ ను విచారిస్తున్నటువంటి క్రమంలోనే మరొక నటుడు కృష్ణ అనే నటుడు కూడా బయటకు రావడం కూడా జరిగింది. అతనికి సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టడం కూడా జరిగింది. కృష్ణ ప్రస్తుతం మొదట విచారణకు హాజరైన తర్వాత అతను పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ పరారీలో ఉన్నటువంటి కృష్ణను పట్టుకోవడానికి దాదాపు 5 ప్రత్యేక బృందాలుగా కూడా పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కృష్ణకు తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి యంగ్ డైరెక్టర్లతో పాటు సినీ సంగీత దర్శకులు కూడా బాగా పరిచయాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు టాలీవుడ్ తోనూ కృష్ణకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని కనుక అరెస్ట్ చేస్తే మాత్రం మరింత కీలకమైనటువంటి సమాచారం ఈ యొక్క డ్రగ్స్ కేసులో బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే శ్రీరామ్ కు సంబంధించినటువంటి సెల్ ఫోన్ ను, ల్యాప్టాప్ ను, ఇంట్లో దొరికినటువంటి కొకైన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బేస్డ్ గానీ గత ఏడాదిగా కూడా వీళ్ళకి ఎక్కడెక్కడ ఎవరెవరితో లావాదేవీలు జరిగాయి, ఎలాంటి లావాదేవీలు జరిగాయి అనే దాని మీద కూడా కూపీ లాగుతూ ఉన్నారు. మరొక వైపు ఏఐడీఎంకే మాజీ నేతను కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో, ఎందుకంటే సినీ పరిశ్రమకు ఇతనితో పాటు కలిసి ఉన్నటువంటి ప్రదీప్ అనే వ్యక్తి, ఇద్దరు కూడా కలిసి తమిళ పరిశ్రమకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఎవరు తీసుకున్నారు ఆ డ్రగ్స్ ను, ఎవరు దాన్ని పొందారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా దీన్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చాలా ఎక్కువగా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే చాలా లోతుగా దర్యాప్తు అనేది కూడా చేయడానికి కూడా ప్రత్యేక బృందాలను కూడా కృష్ణ అరెస్ట్ చేయడానికి పంపించినటువంటి పరిస్థితి. సంతోష్. థ్యాంక్ యూ కార్తీక్.